సో క్వశ్చన్ నెంబర్ 3లో మనకి ఏమడిగారు, ఒక ఆర్మీ బ్యాండ్ 32 మెంబర్స్ ఉండే బ్యాండ్ 616 మెంబర్స్ ఉండే ఆర్మీ కంటెంజెంట్ లో ఉండే పీపుల్ ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు మార్చ్ పాస్ చేయాలి. వాళ్ళు మార్చ్ పాస్ చేసేటప్పుడు ఈ బ్యాండ్ లో ఉండే వాళ్ళు 32 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రంట్ లో ఉంటారు, మిగిలిన 616 మెంబర్స్ ఎవరైతే ఆర్మీ కంటెంజెంట్ లో ఉంటారో వాళ్ళు బ్యాక్ లో ఉండేటట్టు మనం అరేంజ్ చేయాలి. సమ్ కోలమ్స్ అండ్ రోస్ లో మనం అరేంజ్ చేయాలి. ఆ రోస్ లో ప్రతి రోలోనూ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం ఎన్ని ఫామ్ చేయగలము అని చెప్పి మనకి క్వశ్చన్ నెంబర్ 3లో మనకి అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రో తీసుకుందాం. మనకి రోస్ కాలమ్స్ అంటే తెలుసు కదా, కాలం అంటే మనకి నిలువుగా ఉండేది, ఓకే. రో అంటే మనకి అడ్డంగా ఉండేది మనకి రో. సో నిలువుగా ఉండేది కాలమ్స్. సో మనం ప్రతి పాయింట్ దగ్గర ఒక పీపుల్ ని ఒక మెంబర్ ని మనం తీసుకోవాలి. సో మనకి ఏం చెప్పారు, 32 మెంబర్స్ అనేది 32 మెంబర్స్ ఆర్మీ బ్యాండ్ వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 616 మెంబర్స్ మనకి ఆర్మీ కంటెంజెంట్ పీపుల్ ఉన్నారు. ఈ 32 మెంబర్స్ ని నేను సమ్ రోస్ లో ప్లేస్ చేయాలి. అట్ ద సేమ్ టైం 616 మెంబర్స్ కూడా మనం సమ్ రోస్ లో మనం ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు చూసుకుంటే ప్రతి రోలో ఎంతమంది అయితే పీపుల్ ఉంటారో అన్నే మనకి కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలో 4 పీపుల్ ఉన్నారనుకోండి, సెకండ్ రోలో కూడా 4 పీపుల్ ఉన్నారనుకోండి, థర్డ్ రోలో కూడా 4 పీపుల్ ఉన్నారనుకోండి. సేమ్ ప్రతి రోలోనూ ఎంతమంది అయితే పీపుల్ ఉంటారో, ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో మనకి ఓవరాల్ గా అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. క్లియర్? సో ఎంతమంది అయితే ఒక రోకి ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో మనకి ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏం చెప్పారు, ఈ 32 మెంబర్స్ ని సమ్ రోస్ లో మనం అరేంజ్ చేయాలి. 32 మెంబర్స్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 32 మెంబర్స్ ని ఓన్లీ రోకి ఒకరినే పెట్టామనుకోండి. 32 మెంబర్స్ ని రోకి ఒకరే పెట్టారంటే ఫస్ట్ రోలో ఒక అబ్బాయి ఒక మెంబర్, సెకండ్ రోలో ఒక మెంబర్, థర్డ్ రోలో ఒక మెంబర్, ఫోర్త్ రోలో ఒక మెంబర్, అలా సో వెళ్తూ ఉంటే మనకి ఇవి 32 మెంబర్స్ వస్తాయి. సో 32 రోస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం 616 మెంబర్స్ ని మనం రోకి ఒకరినే పెట్టామనుకోండి. సో అలానే 616 మెంబర్స్ ని మనం రోకి ఒకరినే పెడితే మనకి ఇవి కూడా 616 రోస్ వస్తాయి. క్లియర్? ఓవరాల్ గా మనకి ఎన్ని వచ్చాయి, 32 + 616 630 648 మెంబర్స్ మనకి అనేది 648 రోస్ వస్తాయి. కాలమ్స్ ఎన్ని వచ్చాయి, ఒకటే కాలం వచ్చింది. క్లియర్? సో మనకి ఏమన్నారు, కాలమ్స్ లోను రోస్ లోను అరేంజ్ చేయాలి. సో ప్రతి రోలను ఓన్లీ ఒక పర్సన్ ని మాత్రమే పెట్టినట్టయితే బ్యాండ్ వాళ్ళకి 32 రోస్ కావాలి. నెక్స్ట్ కాంటింజెంట్ లో ఉండే మెంబర్స్ కి 616 రోస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోకి ఇద్దరిని పెట్టామనుకోండి, రోకి ఇద్దరిని పెడితే 32 మెంబర్స్ ని ఎన్ని రోస్ కావాలి, 16 రోస్ కావాలి. 32 మెంబర్స్ ని 16 రోస్ కావాలి. 616 మెంబర్స్ కి మనకి ఎన్ని కావాలి, 308 మనకి రోస్ కావాలి. సో ఇప్పుడు చూసుకుంటే మనం ప్రతి రోలోనూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేటట్టు రోస్ గా అరేంజ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, ఏదైతే రోలో మనం ఎన్ని నెంబర్ అయితే ఎంతమంది అయితే పీపుల్ ని పెడుతున్నామో ఆ నెంబర్ అనేది మనకి ఇచ్చిన నెంబర్ డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి రోలోనూ మనం 2 మెంబర్స్ ని పెట్టగలము అంటే దాని అర్థం ఏంటి, 2 అనేది 32 ని డివైడ్ చేయాలి, అప్పుడే మనకి 16 వస్తుంది. 16 రోస్ లో మనం పెట్టగలం. లేదా ప్రతి రోలోనూ 2 మెంబర్స్ ని మనం పెట్టి ఈ 616 మెంబర్స్ ని మనం రోస్ లో మనం అరేంజ్ చేయగలగాలి అంటే ఈ 2 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 616 ని డివైడ్ చేయాలి. ఓకే, 616 ని డివైడ్ చేస్తే 308 వచ్చింది. 308 వచ్చింది కాబట్టి ఈ 308 రోస్ లో మనం అరేంజ్ చేయగలం. సో ఎప్పుడైనా ప్రతి రోలోనూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేటట్టు సమ్ రోస్ లో మనం అరేంజ్ చేయాలి అంటే మనం ఒక రోకి పెట్టే ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో ఆ నెంబర్ అనేది ఇచ్చిన నెంబర్ కి ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి. క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమడిగారు, మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, రోకి ఒకరినే పెట్టుకుంటే మనకి ఒకటే కాలం వచ్చింది. రోకి ఇద్దరిని పెట్టుకుంటే ఇక్కడ 16 కాలమ్స్ వస్తున్నాయి, ఇక్కడ 308 కాలమ్స్ వచ్చాయి, మనకి హాఫ్ అయిపోయాయి. రోకి 3 మెంబర్స్ ని పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాసిబుల్ కాదా చూడాలి. 32తో మనం 3ని డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు పాసిబుల్. కానీ 3 + 2 5 కాబట్టి సో 3 అనేది 32ని డివైడ్ చేయట్లేదు. సో మనం ప్రతి రోలోనూ 3 మెంబర్స్ ని మనం ప్లేస్ చేయలేం. సమ్ రోస్ లో ఎక్కువ మెంబర్స్ అవ్వచ్చు, లేదా సమ్ రోస్ లో తక్కువ మెంబర్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 32 మెంబర్స్ ని 3 రోస్ లో మనం పెట్టాలనుకోండి. సో మనకి 10 రోస్ లో 3 చెప్పిన 30 మెంబర్స్ అవుతారు. 2 మెంబర్స్ అనేది ఎక్స్ట్రాగా మిగిలిపోతారు. అలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్టికులర్ సేమ్ నెంబర్ ఆఫ్ ఈ పీపుల్ ఉండేటట్టు కొన్ని రోస్ లో అరేంజ్ చేయాలంటే ఆ నెంబర్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. క్లియర్? సో ఇక్కడైతే మనకి 3 అనేది ఫ్యాక్టర్ కాదు కాబట్టి 3 రోస్ లో పెట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ పెట్టామనుకోండి, రోకి 4 మెంబర్స్ పెడితే ఈ 32 మెంబర్స్ ని మనం 8 రోస్ కింద అరేంజ్ చేయొచ్చు. ఈ 616 మెంబర్స్ ని మనం బై 2 చేసుకుంటే 154 రోస్ కింద మనం అరేంజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఒక రోలో ఉండే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ చేస్తున్నామో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి మనకి పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ తగ్గుతున్నాయి.
ఒక రోలో ఉండే పీపుల్ని ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ రోస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో మనకేం అడిగారు? మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడిగారు. మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే మినిమం నెంబర్ ఆఫ్ రోస్ ఉండాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే మనకి మినిమం నెంబర్ ఆఫ్ రోస్ ఉండాలి. మినిమం నెంబర్ ఆఫ్ రోస్ ఎప్పుడు ఉంటారు? ప్రతి రోలోనూ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రోలోనూ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి, ప్రతి రోలోనూ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేటట్టు మనకి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. సో అది మనం అరైవ్ అయినట్టయితే మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది మనం కనుక్కోవచ్చు. సో దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏమడిగారు? మనం ఇచ్చిన డేటా మనం రాసుకుందాం. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ బ్యాండ్. మనకి బ్యాండ్ లో ఎంతమంది ఉన్నారు? 32 మెంబర్స్ ఉన్నారు. క్లియర్. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆర్మీ కాంటింజెంట్. సో ఆర్మీ కాంటింజెంట్ లో మనకి ఎంతమంది ఉన్నారు? 616 మెంబర్స్ ఉన్నారు. క్లియర్. సో మనకి ఏమడిగారు? ప్రతి రోలోనూ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేటట్టు అరేంజ్ చేయాలి. సో ఆల్ రోస్ షుడ్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ప్రతి రోలోనూ మనకి సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి అంటే దానికి ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోలో సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేటట్టు మనం అరేంజ్ చేయాలంటే మనకి ఏం చెప్తుంది? ఆ నెంబర్ అనేది మనకి ఫ్యాక్టర్ అని చెప్తుంది. సో దిస్ ఇంప్లైస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ రో ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్. క్లియర్. సో ప్రతి రోలోనూ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి కాబట్టి సో ఆ నెంబర్ అనేది మనకి ఇచ్చే నెంబర్ కి ఫ్యాక్టర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి రోలోనూ సేమ్ నెంబర్ ఉండాలి కాబట్టి కామన్ ఫ్యాక్టర్ కూడా అవుతుంది. అంటే ఈ 32 మెంబర్స్ లో అరేంజ్ చేసేటప్పుడు ప్రతి రోకి సేమ్ నెంబర్ రావాలి. ఈ 616 మెంబర్స్ ని అరేంజ్ చేసేటప్పుడు కూడా ప్రతి రోకి సేమ్ నెంబర్ రావాలి. ఈ 32 మెంబర్స్ ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ లో లేదా ప్రతి రోలోని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేటట్టు అరేంజ్ చేయాలంటే ఏదైతే నెంబర్ మనం అనుకుంటున్నామో ఒక రోకి సమ్ 4 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్ ఆర్ 8 మెంబర్స్ అనుకున్నామో ఆ నెంబర్ అనేది 32 డివైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం అదే నెంబర్ 616 కూడా డివైడ్ చేయాలి కదా, ఎందుకంటే ఈ ఆర్మీ కంటింజెంట్ లో ఉండే పీపుల్ కూడా ప్రతి రోలోనూ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. సో దిస్ ఇంప్లైస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ రో ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. క్లియర్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి ఏం తెలుసు? మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడిగారు. మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే దాని అర్థం ఏంటి? మినిమం నెంబర్ ఆఫ్ రోస్. క్లియర్. మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అంటే దాని అర్థం ఏంటి? ఒక రోలో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ప్రతి రోలోనూ చాలా ఎక్కువ మంది పీపుల్ ఉన్నారని అర్థం. సో మినిమం నెంబర్ ఆఫ్ రోస్ implies number of people in row is maximum. Number of people in each row is maximum. క్లియర్. సో మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ కనుక్కోమన్నారు కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే మినిమం నెంబర్ ఆఫ్ రోస్. మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అంటే ప్రతి రోలో ఉండే పీపుల్ అనేది మాక్సిమం అవ్వాలి. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ రో ఈజ్ మాక్సిమం. సో మనం ఏం చెక్ చేస్తున్నాం? ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేదే కదా మనం ఫ్యాక్టర్ అయిందా లేదని చెప్పాం. ప్రీవియస్ ఇక్కడ ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ రో ఈజ్ ఏ ఫ్యాక్టర్ అన్నాం. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ రో ఈజ్ కామన్ ఫ్యాక్టర్ అన్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ రో ఈజ్ మాక్సిమం అన్నాం. సో మనకి ఇచ్చిన నెంబర్ కామన్ అయితే సరిపోదు. ఇచ్చిన నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ అవ్వాలి.
అండ్ ఈ రెండు నెంబర్కి కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ నెంబర్ మాక్సిమం అవ్వాలి. అంటే మనకి హెచ్సిఎఫ్ అడుగుతున్నారు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడుగుతున్నారు. సో దిస్ ఎంప్లాయిస్ హెచ్సిఎఫ్ ఆఫ్ 32 and 616 మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 32 and 616. మీకు ఎప్పుడైనా మీ క్వశ్చన్లో లైక్ బోర్డ్ ఎగ్జామ్లో దేంట్లో అయినా సరే ఓన్లీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే అది యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం పైన వచ్చే ప్రాబ్లం. లేదు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రైమ్ లైక్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే అది మీకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ పైన వచ్చే ప్రాబ్లం. క్లియర్? సో ఓన్లీ హెచ్సిఎఫ్ అడిగారు కాబట్టి మనం దీన్ని యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథంలో ఏం చెప్పాం, ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని ఏ అనుకుంటాం, లోయెస్ట్ నెంబర్ని బి అనుకుంటాం. సో ఈ హైయెస్ట్ నెంబర్ని లోయెస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 616 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 32 అనుకుంటే 616ని మనం 32తో డివైడ్ చేయాలి. ఓకే, సో 32తో డివైడ్ చేస్తే మనకి 32 1s 32. క్లియర్? సో 1 నుంచి 2 తీయలేం కాబట్టి 11 నుంచి మనం 2 తీస్తాం. సో 11 నుంచి 2 తీస్తే మనకి 9 వచ్చుద్ది. ఇక్కడ 5 ఉంది, 5లో నుంచి 3 తీస్తే 2 వచ్చింది. 2 9. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 6 నేను కింద రాసుకుంటున్నాను. క్లియర్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9తో ట్రై చేద్దాం. 32 into 9 మనకి ఏమొచ్చుందో చెక్ చేద్దాం. 2 9s మనకి 18, 9 3s 27 + 1 28. 288 అనేది మనకు వచ్చింది. సో 288. సో 288 296 నుంచి 288 తీస్తే మనకి ఆన్సర్ అనేది ఇక్కడ 8 వచ్చింది. క్లియర్? సో ఈ ఫస్ట్ స్టెప్ని మనం యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథంలో ఎలా రాస్తాం? సో ఇది ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ + R అన్నాం కదా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ + R. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మనకు తెలుసు, ఏ 616. 616 ఈజ్ ఈక్వల్స్ టు 616 ఈజ్ ఈక్వల్స్ టు బి మనకి 32 ఇంటూ క్యూ అండ్ మనకి 1. క్యూ అంటే కోషంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రిమైండర్ ఏమొచ్చింది మనకి 8 వచ్చింది. క్లియర్? సో ఫస్ట్ స్టెప్ ఏంటి, 616 ఈజ్ ఈక్వల్స్ టు 32 into 1 + 8. 8 అనేది మనకి 0 కాదు కాబట్టి అగైన్ ఈ బి ప్లేస్లో ఉండేది ఏకి వెళ్ళుద్ది, ఈ ఆర్ ప్లేస్లో ఉండేది మనకి బి ప్లేస్లోకి వచ్చుద్ది. అగైన్ మళ్ళీ మనం డివిజన్ అనేది కంటిన్యూ చేయాలి. క్లియర్? సో మనకి ఇక్కడ ఏ ప్లేస్లో ఇప్పుడు 32 వచ్చింది. సో 32ని మనం 8తో డివైడ్ చేయాలి. క్లియర్? సో 8 4s 32, మనకి రిమైండర్ 0 వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే 32 ఈజ్ ఈక్వల్స్ టు 8 అనేది మనకి బి ప్లేస్లోకి వచ్చింది. కోషంట్ ఏమొచ్చింది ఇక్కడ 4 వచ్చింది. క్లియర్? 8 into 4 ప్లస్ రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో కరస్పాండింగ్ బి అనేది మనకి హెచ్సిఎఫ్. క్లియర్? ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో ఆ కరస్పాండింగ్ డివైజర్ అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ అనేది మనకి 8. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. హెచ్సిఎఫ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ రో అన్నాం. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ రో ఈజ్ ఈక్వల్స్ టు 8. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ రో అంటే ఏం తెలుసు మనకి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి మనకి 8 వచ్చాయి. దీన్ని మనం వెరిఫై చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు రోకి 8 మెంబర్స్ మనం పెట్టొచ్చా? ఈ ఫస్ట్ 32 మెంబర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ రోస్లో మనకి బ్యాండ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి. సో ఈ 32 మెంబర్స్ని రోకి 8 మెంబర్స్ పెడితే ఎన్ని వస్తారు, 8 4s 32 కాబట్టి 4 రోస్ వస్తాయి. క్లియర్? సో 4 రోస్ అనేవి బ్యాండ్ వాళ్ళకి వస్తాయి. ఈ 616 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కాంటెంజెంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళని రోకి 8 మెంబర్స్ పెడితే మనకి ఏమొచ్చుద్ది, 77 వస్తాయి. ఓకే, 616 డివైడెడ్ బై 8. 8 7s 56. అగైన్ మనకి 5 మిగిలింది, 6 మిగిలింది. సో 8 7s 56. సో మనకి 77 అనేవి మనకి రోస్ వస్తాయి. క్లియర్? సో మనం ఈ 616 మెంబర్స్ని కూడా రోకి 8 మెంబర్స్ చెప్పిన 77 రోస్ పెట్టొచ్చు. ఈ 32 మెంబర్స్ని కూడా రోకి 8 మెంబర్స్ చెప్పిన 4 రోస్గా పెట్టచ్చు. మనకి ఎన్ని కాలమ్స్ వచ్చాయి, 8 కాలమ్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రతి రోలో 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనకి 8 కాలమ్స్ వచ్చాయి. సో 8 ఈజ్ ద ఆన్సర్. క్లియర్?